హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకండి. సో ఎప్పుడు ఏక్యూపీ వస్తుంది అంటే మనకు 7% నుంచి 50% వరకు అదనపు పెన్షన్ ఏక్యూపీ అదనపు క్వాంటమ్ పెన్షన్ని ఎలా లెక్కించాలి, సో మీకు ఎప్పుడు వస్తుంది, ఈ వివరాలన్నీ కూడా మనం ఉదాహరణతో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనము ఈ అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఎలా వర్తిస్తుందో ఫస్ట్ తెలుసుకుందాము. సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఏంటంటే, ఒక పెన్షనర్ తన వయస్సు 70 సంవత్సరాలు నిండిన తర్వాత అన్నమాట. సో ఒక పెన్షనర్ తన ఏజ్ అనేది 70 ఇయర్స్ అబోవ్ ఉన్నట్లయితే అతను అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్కి అర్హుడు అన్నమాట. సో అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది అర్హుడు అవుతారనమాట. సో ఇక్కడ ఏజ్ అండి 70 కంప్లీట్ అయిపోతే మనకు 7% రావడం జరుగుతుంది. 75 కంప్లీట్ అయితే 12%, 80 ఇయర్స్ కంప్లీట్ అయితే 20%, 85 ఇయర్స్ కంప్లీట్ అయితే 25%, 90 ఇయర్స్ కంప్లీట్ అయితే 30%, 95 ఇయర్స్ కంప్లీట్ అయితే 35%, 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న వారికి 50% అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో మనకు జీవో నెంబర్ ఏం చెప్తుందంటే, సో జీవో నెంబర్ 30 ఏం చెప్తుందంటే, డేటెడ్ డేట్ ఆన్ 20. సో ఈ జీవో మనకి ఏం చెప్తుందంటే, ఎవరికైతే 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోతాయో, అంటే కంప్లీట్ ఇప్పుడు ఫర్ సపోజ్ 1942లో ఒక ఉద్యోగి ఉన్నారు. సో అతనికి ఇప్పుడు 2024లో అతను ఏ పెన్షన్ అంటే అదనపు క్వాంటమ్ పెన్షన్లో ఎంత పర్సెంట్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము. సో ఇక్కడ క్లారిటీగా ఏంటంటే, 70 ఇయర్స్ పడగానే రాదండి, 70 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు 70 ఇయర్స్కి ఎంటర్ అవుతూనే రాదు, 70 ఇయర్స్ కంప్లీట్ అబోవ్ అయితేనే వస్తుంది అనమాట. ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వర్తిస్తుంది ఆ విధంగా. సో దానికోసమని ఈ జీవో మనకు 11వ పిఆర్సీ ఇచ్చేటప్పుడు ఈ జీవోని రిలీజ్ చేశారు. సో ఇందులో మనకు ఇలా అయితే ఉందండి. సో అలాగే మనకు ఇది వరకు ఇక్కడ 10% ఉండేది, ఇక్కడ 15% ఉండేది. వీటిని బాగా తగ్గించేశారండి. ఈ 11వ పిఆర్సీలో పెన్షనర్స్కు జరిగిన అన్యాయంలో ఇది ఒకటనైతే చెప్పుకోవచ్చండి. ఇది సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వ్యక్తి 1942లో జన్మిస్తే అతనికి ఇప్పుడు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో ఎంత వస్తుందని తెలుసుకుంటాము. సో ముందుగా మనము ఇక్కడ మనకు 2024 అనేది ఇప్పుడు ఇయర్ అనమాట. సో మైనస్ 1942 అతని ఏజ్ 82 ఉంది. 82 ఉంటే ఇక్కడ మనకు ఈ 82 అనేది ఈ మధ్యలో వస్తుందన్నమాట. అంటే 20% కిందికే వస్తుంది. సో 20% కిందికి వస్తుంది. ఇతనికి ఏక్యూపీ వచ్చేసి 20% మాత్రమే వస్తుందన్నమాట. సో ఇలా అయితే ఉంటుందండి. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి అయితే ఇలా లెక్క చేస్తారనమాట. ఇక మనము అసలు విషయంలోకి వచ్చేద్దాము. సో ఒక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అయితే అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము బేసిక్ ఒక పెన్షనర్ ఉన్నారండి. ఏ అనే ఒక పెన్షనర్ ఉన్నారు.
అతని ఏజ్ వచ్చేసి 82. సో అతని బేసిక్ పే వచ్చేసి 32,872 రూపీస్ అనుకుందామండి బేసిక్ పెన్షన్. సో అతనికి ఎడిషనల్ ఏక్యూపీ ఎంత వస్తుంది, అలాగే డిఏ ఎంత వస్తుంది, డిఆర్ ఎంత వస్తుంది, అలాగే నెట్ పెన్షన్ ఎంత వస్తుంది, గ్రాస్ పెన్షన్ ఎంత వస్తుంది అనేది కనుక్కుందామండి. సో ఇక్కడ మనకు ఈజీగా ఇప్పుడు ఇతని ఏజ్ 82 అంటే ఇతనికి 20% అయితే ఏక్యూపీ వస్తుందన్నమాట. సో 20% అంటే ఇందులో 20% ఏక్యూపీ ఈజ్ ఈక్వల్ బేసిక్ పెన్షన్ ఇంటూ, అంటే బేసిక్ పెన్షన్ ఇంటూ 20% కాబట్టి 20 డివైడెడ్ బై 100. సో ఇప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. సో ఇతనికి డివైడెడ్ బై 100, సో ఇతనికి 6,574 రూపాయలు అనేది రావడం జరుగుతుందండి. సో రూపాయలు అయితే ఇతనికి ఏక్యూపీ రూపంలో రావడం జరుగుతుంది. ఇక మనము డిఆర్ ఎంత అనేది కనుక్కుందాము. సో డిఆర్ అనేది ఇప్పుడు మనకు జూలై 2024 నుంచి డిఆర్ అనేది మనకు 33.67%గా అయితే ఉంది. కాబట్టి ఈ డిఆర్ అనేది ఈ బేసిక్ పెన్షన్కి మరియు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఈ రెండింటికి వర్తిస్తుంది అనమాట. సో మనకు ఫైనల్ డిఆర్ వచ్చేసి డిఆర్ ఈజ్ ఈక్వల్ బేసిక్ పెన్షన్. సో డైరెక్ట్ పెన్షన్ వేసేస్తాను. బేసిక్ పెన్షన్ ప్లస్ డిఆర్ ఏక్యూపీ 6574 ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. ఇప్పుడు వచ్చేది ఇతని డిఆర్ అనమాట, అంటే డియర్నెస్ రిలీఫ్ కనుక్కుందాం. సో ఇప్పుడు 32,872 ప్లస్ 6,574 వచ్చేసి మనకు ఇంత వచ్చింది ఇంటూ 33.67 డివైడెడ్ బై 100. ఇతనికి 13,281 రూపాయలు వస్తుందన్నమాట డిఆర్. సో డిఆర్ వచ్చేసి 281. చూడండి ఫ్రెండ్స్, 13,281 డిఆర్ అనేది వచ్చింది. సో మనకు ఇక్కడ ఏక్యూపీ వచ్చేసింది, డిఆర్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ నెట్ ఎంత వస్తుంది అనేది కనుక్కుందాము. సో ఇందుకోసం మనము నెట్ అమౌంట్ ఎంత అనేది తెలుసుకునే ముందు మనము ఇక్కడ ఒక అలవెన్స్ అయితే ఉంటుందండి వీరికి. డిఆర్తో పాటు మెడికల్ అలవెన్స్ అనేది ఉంటుంది. సో మెడికల్ అలవెన్స్ ఒక 500 రూపీస్ ఉంటుందన్నమాట. ₹500 ఉంటుంది. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు నెట్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేద్దాం. నెట్ అమౌంట్ వచ్చేసి మనకు ఇప్పుడు నేను వేరే కలర్తో చెప్తాను చూడండి. సో నెట్ అమౌంట్ని మనము
బేసిక్ పెన్షను ప్లస్ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను ప్లస్ డిఆర్ ప్లస్ మెడికల్ అలవెన్స్, ఈ మూడు కలిపితే మనకు నెట్ అమౌంట్ వస్తుంది అనమాట. ఈ మూడు ఇప్పుడు కలిపేద్దాం. 32,872 ప్లస్ 6,574 ప్లస్ 13,281 ప్లస్ 500, సో 53,227, 53,227 రూపాయలు ఇతని నెట్ అమౌంట్ అనమాట. సో ఇంకా గ్రాస్ శాలరీ తెలుసుకుందాము. సో గ్రాస్ శాలరీ తెలుసుకున్న దానికి మనము ఏం చేస్తామంటే ఇక్కడ డిడక్షన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ మనకు ఎర్నింగ్స్ అన్నమాట. సో ఇది కానీ ఇవన్నీ ఎర్నింగ్ సైడ్ ఉంటాయి. ఇంకా డిడక్షన్ సైడ్ వచ్చిన తర్వాత మనకు గ్రాస్ అనేది వస్తుంది. సో ఇక్కడ డిడక్షన్స్ ఏముంటాయంటే ఈహెచ్ఎస్ డిడక్షన్ ఉంటుందండి. ఈహెచ్ఎస్ డిడక్షన్ వచ్చేసి ఒక 225 to 300 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా సివిపి అంటే కమిటెడ్ వాల్యూ పెన్షన్ అనేది ఉంటుందండి. సో ఇది ఎవరికి ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి, ఇది వారి మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో అది మీరే ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ఈ సివిపి ఉంటే ఉంటుంది, లేదంటే లేదనమాట. ఇకపోతే మనకు నెట్ అమౌంట్ అనేది ఇందులో 53,000 అండి. సో ఇందులో గ్రాస్ అమౌంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో అంటే కామన్గా ఈహెచ్ఎస్ అయితే అందరికీ ఉంటుంది. సో తర్వాత డిడక్షన్ సైడ్ ఇంకా సబ్స్క్రిప్షన్స్ ఏవైనా ఉంటాయి. సో అవన్నీ కూడా తీసేయాలండి. అవన్నీ తీస్తే వచ్చే అమౌంట్ని మనము గ్రాస్ అంటాము. సో ఇది మన చేతికి రాదండి. గ్రాస్ అమౌంట్ అనేది మన చేతికి వచ్చే అమౌంట్, ఇది మనకి చేతికి రాదు. ఇందులో తగ్గి వస్తుందన్నమాట ఈ డిడక్షన్స్ అన్ని పోను. సో ఈహెచ్ఎస్ అయితేనేమి ఉంటే, సివిపి సబ్స్క్రిప్షన్స్ ఏమైనా ఉంటే అవన్నీ పోను వచ్చే అమౌంట్. సో ఇందులో మనకు 50,000 అయితే అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గ్రాస్ అమౌంట్ అనేది మనకు అందుతుంది. సో ఇది ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క ప్రీవియస్ బిల్లు, సో ప్రీవియస్ మీ యొక్క పే స్లిప్ మీరు చెక్ చేసుకున్నారంటే మీకు ఏమేమి డిడక్షన్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. సో సింపుల్గా మళ్ళీ ఒకసారి చెప్తారండి. చూడండి ఫ్రెండ్స్, సో మనకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 7% నుంచి 50% వరకు ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ ఏజ్. సో ఈ ఏజ్ డిపెండ్స్ ఆన్ ఏజ్ అనేది మనకు ఇక్కడ చార్ట్ ఇచ్చాను చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనం చూస్తున్నాము 70% నుంచి 70 ఇయర్స్ నుంచి 100 ఇయర్స్ వరకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఇప్పుడు మనకు ఇది అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనమాట, ఏక్యూపీ. సో ఇక్కడ మనకు బేసిక్ అనేది ఉంటుంది, బీపీ, అలాగే ఏక్యూపీ, ఈ సపరేట్గా మెన్షన్ చేస్తారు. తర్వాత డిఆర్ అనేది వస్తుంది. తర్వాత మనకు మెడికల్ అలవెన్స్ ఉంటుంది. సో బేసిక్ పెన్షన్ అనేది ఎవరికి ప్రతి ఒక్కరికి డిఫరెన్స్ ఉంటుందండి. సో బేసిక్ పెన్షన్ అనేది ఫర్ సపోజ్ ఒక 20,000 అనుకున్నాం. సో ఏక్యూపీ అనేది మనకు ఇక్కడ పర్సంటేజ్ని బట్టి మనమైతే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. సో ఏక్యూపీ అనేది మనకు ఒక 20% వచ్చిందంటే ఇందులో మనకు సో ఒక
4000 అవుతుందండి. అదేవిధంగా డిఆర్ అనేది ఈ రెండిటికి కలిపి ఇస్తారండి. డిఆర్ అనేది దీనికి ఇక్కడ ఒక డిఆర్ వస్తుంది, ఇక్కడ డిఆర్ వస్తుంది. ఈ అమౌంట్కి డిఆర్ వస్తుంది అంటే ఇంటూ 33.64 డివైడెడ్ బై 100 ఇంటూ 33.64 డివైడెడ్ బై 100. ఈ రెండిటికి డిఆర్ అనేది వస్తుంది. ఈ రెండింటిని కలపగా వచ్చిన డిఆర్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు. మెడికల్ అలవెన్స్ ఒక 500 ఇస్తున్నారు. సో ఇది మనకు వచ్చేది నెట్ అమౌంట్ అనమాట. సో మీరే ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండి ఇంట్లో. సో ఇక మనకు డిడక్షన్ సైడ్ మనకు ఈహెచ్ఎస్ ఉంటుంది కాబట్టి ఈహెచ్ఎస్ డిడక్షన్ ఇది మైనస్ సైడ్ ఉంటుంది. అలాగే సివిపి కమిటెడ్ వాల్యూ పెన్షన్ ఏమైనా ఉంటే అది, అలాగే సబ్స్క్రిప్షన్స్ ఇవి కూడా మనం డిడక్ట్ చేయాలి. ఇవన్నీ బోన్ వచ్చేదాన్ని గ్రాస్ అంటాము. ఇది మన చేతికి వస్తుంది. ఇది మన టోటల్ ఎర్నింగ్స్. ఇవి డిడక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఇది ఫ్రెండ్స్ ఎడిషనల్ క్వాంటమ్ పెన్షన్ వారికి అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో మీరు మీ యొక్క ఎడిషనల్ ఫ్యామిలీ పెన్షన్ అయితేనేమి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఫ్యామిలీ పెన్షన్ ఈజ్ ఈక్వల్డ్ సర్వీస్ పెన్షన్ అనొచ్చండి. సో ఎందుకంటే అన్ని బెనిఫిట్స్ లభిస్తాయి అన్నమాట ఇద్దరికి కూడా. వీళ్ళకి వచ్చే అన్ని బెనిఫిట్స్ కూడా వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే సో బెనిఫిట్స్ అనేవి ఈక్వల్ ఉంటాయండి. సో కాకపోతే పెన్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్లో పెన్షన్ వచ్చేసి సర్వీస్ పెన్షనర్కి 50% ఇస్తారు, లాస్ట్ బేసిక్ పేలో 50%. అదే ఫ్యామిలీ పెన్షనర్స్కి అయితే 30% ఇస్తారండి లాస్ట్ బేసిక్ పేలో. ఇది ఒక్కటే తేడా, మిగతా ఆల్ ఆర్ ఈక్వల్స్ అనమాట. సో వీళ్ళకి కూడా ఏజ్ పెరిగే కొద్దీ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది. సో ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది మన ట్రెజరీ వారు ఆటోమేటిక్గా అప్డేట్ చేస్తారండి. సో ట్రెజరీ వారు ఆటోమేటిక్గా అప్డేట్ అయితే చేస్తారు ఏక్యూపీని. సో మీరు ముఖ్యంగా మీ యొక్క ఆధార్, సో మీ యొక్క ఆధార్ను మరియు పాన్ కార్డు వీటిలలో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీగా ఒకటే విధంగా ఉండాలి. ఆధార్ కార్డులో అలాగే పీపీఓలో కూడా సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ డిఓబి, దీన్ని బట్టే మనకు పెన్షన్ వస్తుందండి. సో ఈ డిఓబి అనేది ఈక్వల్గా అన్నిటికీ ఒకే విధంగా ఉండాలండి. ప్రతి చోట ఒకే డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీకు ఆటోమేటిక్గా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీ ఏజ్ని బట్టి అప్లై అవుతుందన్నమాట. మీ పే స్లిప్లో ఈ ఏక్యూపీ అనేది అప్లై అవుతుందన్నమాట. ఇది ట్రెజరీ వారు చూసుకుంటారు. ట్రెజరీ వారు చూసుకుంటారనమాట వాళ్ళ సైడ్ నుంచి. సో మనకేమన్నా ఒకవేళ రానట్లయితే, మనము ఎలిజిబుల్ ఉండి రానట్లయితే మనము కంప్లైంట్ చేయొచ్చు ట్రెజరీ వారికి. సో ఫ్యామిలీ పెన్షనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదండి. సో కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. సో కాబట్టి మీకు 70+ ఉండాలండి. 70+ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఏక్యూపీకి ఎలిజిబుల్ అవుతారు స్టార్టింగ్ 7%తో. సో 70 పడతానే కాదు, 70 ఇయర్స్ కంప్లీట్ అయిపోవాలి, అంటే 71 ఇయర్స్ ఉండాలి. 71 ఇయర్స్ పడతానే మీరు 7%కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు తప్పకుండా అయితే చూసుకొని, మీకు ఒకవేళ ఇవ్వకుంటే మీరు చెక్ చేసుకొని మీరైతే మీ ట్రెజరీ ఎస్టీఓని కాంటాక్ట్ అవ్వచ్చండి. సబ్ ట్రెజరీ ఆఫీసర్ని కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళు మీ డిఓబిని వెరిఫై చేసుకొని సో బిల్స్ అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో ఆ విధంగా మీకు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుంది, దానికి డిఆర్ కూడా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.